గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ ఆన్ టీవీ9. నీలిమ. బండి సంజయ్ యాత్ర ముగిసింది కానీ అసలు చర్చ మొదలైంది. బీజేపీ ఇప్పుడు సెలబ్రిటీస్ ని నమ్ముకుంది. ఓట్ల ఆకర్షణలో వారిని కూడా వాడుకునే ఎత్తులు వేస్తోంది. ఈ టాప్ 9 న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. సీఎం కేసీఆర్ ను ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తో పోల్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆఖర్లో నిజాం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు కేసీఆర్ కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికి వెళ్లటం ఖాయమన్నారు. ఆయన ప్రభుత్వాన్ని సాగనంపడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు చేరిందన్నారు జేపీ నడ్డా. కేసీఆర్ గడియల కోటల్ని బద్దలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు బండి సంజయ్. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీపై మతం పేరిట దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సింహంలా సింగిల్ గా వస్తుందన్నారు. కేసీఆర్ కి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడతానని బండి సంజయ్ ప్రజా సంగ్రామ వేదిక మీద ప్రకటించారు. సెప్టెంబర్ 12 నుండి బండి సంజయ్ 4వ విడత పాదయాత్ర చేపడతానన్నారు. దీంతో ఈ పాదయాత్ర ఆగబోదని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అభివృద్ధి ఆగుతుంది అంటూ భయోత్పాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కి కళ్లుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి చూడాలన్నారు. బండి సంజయ్ కిషన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కలిసి పాదయాత్ర చేద్దామన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని నిలదీశారు. దమ్ముంటే పాదయాత్ర చేసి తేల్చుకుందామని ఛాలెంజ్ విసిరారు. బీజేపీ వరంగల్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. బీజేపీపై ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. తన యాత్రని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందంటూ బండి సంజయ్ చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు. ప్రజలే లేని ప్రజా సంగ్రామ యాత్రని అడ్డుకోవాల్సిన అవసరం తమకి లేదన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. అనంతరం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ సభ తర్వాత జేపీ నడ్డా హీరో నితిన్ తో సమావేశమయ్యారు. అయితే సినీ క్రీడా ప్రముఖులైన నేతలని కలిసినప్పుడు రాజకీయ చర్చ జరుగుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మిథాలీ రాజ్, నితిన్ పరోక్షంగా బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నోవోటెల్లో జేపీ నడ్డాతో మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుక్ తో పాటు ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు. మిథాలీ రాజ్ తో భేటీ అనంతరం బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు నడ్డా. దేశవ్యాప్తంగా వ్యవసాయదారులతో సీఎం కేసీఆర్ సమావేశం. ఇక బీజేపీ మీద కేటీఆర్, హరీష్ మండిపాటు. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ వార్తలు ఇప్పుడు చూద్దాం. ప్రగతి భవన్లో రైతు సంఘాల నేతలు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మొత్తం 25 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు కేసీఆర్ తో సమావేశమయ్యారు. వ్యవసాయం, సాగునీటి రంగంలో ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు రైతులు. ఆ తర్వాత దేశంలో నెలకొన్న వ్యవసాయ రంగ పరిస్థితులపై రైతు సంఘాల నేతలతో చర్చించారు ముఖ్యమంత్రి. తెలంగాణలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎల్పీ బట్టి విక్రమార్క ఆరోపించారు. మత ఘర్షణలు సృష్టించి ప్రశాంత వాతావరణం చెడగొట్టాలని మతోన్మాదులు చూస్తున్నారని మదిరలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో విమర్శించారు. దేశంలో ఫెడరల్ స్ఫూర్తి లేకుండా బీజేపీ చేస్తున్న పరిపాలన ప్రమాదకరమైన సంకేతాలనిస్తోందని బట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి హిజాబ్, హలాల్, మునావర్ అంటూ పనికిమాలిన పంచాయతీ పెడుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. పేదల పొట్ట నింపేందుకు ఇస్తున్న ఉచిత పథకాల్ని ఫ్రీబీ అంటూ బీజేపీ నేతలు అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు తిండి లేక ఎంతో మంది పేదలు ప్రాణాలు కోల్పోతుంటే విశ్వగురువుగా చెప్పుకునేందుకు సిగ్గుపడాలన్నారు. ఉచితాలు బంద్ చేయాలని చెబుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బంద్ చేయాలని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులని పొట్టను పెట్టుకుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానివన్నీ పచ్చి అబద్దాలు, జూటా మాటలని వారి మాయలో పడద్దన్నారు హరీష్ రావు. ఉద్యోగ సంఘాలకి తమ సమస్యలపై పోరాటం చేసే హక్కు ఉందని, అంత మాత్రాన సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే ఊరుకుంటామా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సిపిఎస్ వల్ల ఇబ్బందులున్నాయి కాబట్టి కొత్త స్కీమ్ ప్రతిపాదన పెట్టామని చెప్పారాయన. మిలియన్ మార్చ్ సంగతి నాకు తెలియదు అన్నారు. తన సెక్యూరిటీని పెంచుకునేందుకు చంద్రబాబు కుప్పంలో గలాటా చేశారేమోనని వ్యాఖ్యానించారు మంత్రి పెద్దిరెడ్డి. బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు అందుకోసం కేంద్రంలో ప్రయత్నాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు కుప్పం వచ్చిన ప్రతిరోజు బ్లాక్ డే అన్నారు పెద్దిరెడ్డి. తమ కార్యకర్తలపైనే దాడి చేసి మళ్లీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని మండిపడ్డారు.
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. కుప్పంని ఆక్రమించుకోవాలనుకోవటం పెద్దిరెడ్డికి పగటికలగానే మిగులుతుందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. జగన్ను చంద్రబాబు నార్త్ కొరియా సుప్రీం కిమ్తో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సిపిఐ నేత నారాయణ. కిమ్ లాంటి యోధుడితో జగన్ ని పోల్చడం చంద్రబాబు అవగాహన రాహిత్యం అని విమర్శించారు. చంద్రబాబుకు అంతర్జాతీయ రాజకీయాలపై అవగాహన లేదని తెలుస్తోందని నారాయణ అన్నారు. ఏపీ ఓలా ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా. ఏపీ విచిత్రంగా అధికార విపక్షాలు మోదీ మెప్పు కోసం ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు జరిగే రాజకీయ పోరాటానికి సిపిఐ ముందుంటుందని రాజా చెప్పారు. జార్ఖండ్ లో రిసార్ట్ రాజకీయం. ఇక సిసోడియాపై బీజేపీ కొత్త అస్త్రం. అటు సొంత రాష్ట్రంలో మోదీ చక్కర్లు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. జార్ఖండ్ లో అధికార జేఎంఎం రిసార్ట్ రాజకీయం చేపట్టింది. సీఎం హేమంత్ సోరెన్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో 2 బస్సుల్లో కలిసి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ కి వెళ్లారు. అంతకుముందు కుంతిలోని రిసార్ట్ లో బస చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందనే భయంతో ఉన్నారు సోరెన్. రిసార్ట్ కు వెళ్లే ముందు ఆయన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జార్ఖండ్ అధికార కూటమి ఎమ్మెల్యేలు లత్రూతా డ్యామ్ రిసార్ట్ లో రిలాక్స్ అయ్యారు. కుంటి జిల్లాలో కొండల్లో ఉన్న ఈ రిసార్ట్ లో తమ పార్టీ కార్యకర్తలకు మీడియాకు చేతులూపుతూ కనిపించారు. సీఎం హేమంత్ సోరెన్ అక్కడ కనిపించారు. మరికొందరు ఎమ్మెల్యేలు బోట్ షికారు చేశారు. సిసోడియాకి లిక్కర్ స్కామ్ తో పాటు ప్రభుత్వ స్కూళ్ల నిర్మాణంలో కూడా అవినీతిలో సంబంధం ఉందని ఆరోపించారు బీజేపీ నేతలు. సిసోడియా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్ల నిర్మాణం పెద్ద స్కామ్ అని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ ఆరోపణల్ని ఆమ్ ఆద్మీ తిప్పికొట్టింది. లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఇంతవరకు ఏం కనిపెట్టిందో బయటకు చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. సీబీఐ దాడుల్లో బీజేపీకి దొరకలేదన్నారు సిసోడియా. దేశానికి ఆదర్శంగా ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లను ఆప్ సర్కార్ తీర్చిదిద్దితే దానిపై కూడా బీజేపీ రాజకీయం సిగ్గుచేటని విమర్శించారు. లిక్కర్ స్కామ్ అంటూ బీజేపీ నానా హడావుడి చేసిందని, అందులో ఏమీ దొరకపోవడంతో ఇప్పుడు స్కూళ్ల మీద పడ్డారని మండిపడ్డారు మనీష్ సిసోడియా. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు. అహ్మదాబాద్ లో ఖాదీ ఉత్సవ్లో పాల్గొన్నారు మోదీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75,000 మంది మహిళలు చరాకాను తిప్పారు. ఖాదీతో భారత్ కి ఎంతో అనుబంధం ఉందన్నారు ప్రధాని. ఖాదీ భారత్ కి గర్వకారణమన్నారు. అహ్మదాబాద్ లో అటల్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు మోదీ. ఈ వంతెనకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందమైన అతిపెద్ద చేప ఆకారంలో బ్రిడ్జ్ నిర్మించారు. పాదచారుల కోసం ప్రత్యేకంగా నిర్మించారు. అటల్ బిహారీ వాజ్పేయి స్మారకార్థం అహ్మదాబాద్ లో అటల్ బ్రిడ్జ్ ని నిర్మించారు. బ్రిడ్జ్ పొడవు 300 మీటర్లు. 74 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం జరిగింది. సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ కొలువు తీరారు. 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐగా లలిత్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, మరికొందరు కేంద్ర మంత్రులు ఉన్నారు. మొన్న మధ్య చనిపోయిన బీజేపీ నేత టిక్ టాక్ స్టార్ సునాలి ఫోగట్ కు సంబంధించిన కొత్త సీసీటీవీ వీడియో బయటకొచ్చింది. సునాలి పిఏ సుధీర్ సాగ్వాన్ ఆమెకి బలవంతంగా నీళ్లలో కలిపిన మత్తిమందు తాగిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయి చనిపోయింది. ఇది హత్య కేసు అని నిరూపించడానికి ఈ కొత్త వీడియో కీలకంగా మారింది. టిక్ టాక్ స్టార్ బీజేపీ నేత సునాలి ఫోగట్ హత్య కేసులో మరో 2 అరెస్ట్ చేశారు గోవా పోలీసులు. రెస్టారెంట్ యజమానితో పాటు ఒక డ్రగ్ పెడ్లర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఇప్పటికే సునాలి ఫోగట్ 2 పిఏలు సుఖ్వీందర్ సింగ్, సుధీర్ సాగ్వాన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీళ్ళిద్దరే సునాలి ఫోగట్ కి సింథటిక్ డ్రగ్ బలవంతంగా ఇచ్చినట్లు చెప్పారు గోవా పోలీసులు. పార్టీ మారిన నాయకుడిని నిలదీసిన తెలంగాణ ప్రజలు. ఇక ఏపీలో తాడికొండ ఫైటింగ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తల్ని ఇప్పుడు చూద్దాం. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ విప్ నల్లాల ఓదెలకు నిరసన సెగ తగిలింది. మంచిర్యాల జిల్లా మందమరి మండలం నార్లపూర్ గ్రామంలో ఓదేలు గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు, గ్రామస్తులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకొని నల్లాల ఓదెలు ఏ ముఖం పెట్టుకుని గ్రామంలోకి వస్తారంటూ ప్రశ్నించారు. తమని మోసం చేసి గోడ దూకావంటూ నిలదీశారు. అయితే మన్నించాలంటూ వేడుకున్నారు ఓదేలు. తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం, డొక్కా వర్గం పోటాపోటీ నిరసనలు కంటిన్యూ చేస్తున్నాయి. తాజాగా ఇరు వర్గాలు ఎదురుపడటంతో బాహాబాహీకి దిగాయి. ఇరు వర్గాల్ని అదుపు చేయడానికి నానా తంటాలు పడ్డారు పోలీసులు. డొక్కా గోబ్యాక్ అంటూ ఎమ్మెల్యే వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. జై డొక్కా, జై జై డొక్కా అని, నశించాలి బ్రోకర్ వ్యవస్థ అని స్లోగన్లు చేశారు ఆయన అనుచరులు.
కృష్ణా జిల్లా వీరవల్లి పోలీస్ స్టేషన్ దగ్గర టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హనుమాన్ జంక్షన్ సమీపంలోని బాపులపాడు మండలం మల్లపల్లికి చెందిన రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆందోళనకు దిగారు. తమ భూములు లాక్కొని డబ్బులు చెల్లించకుండా అక్రమ కేసులు బనాయించారని నిరసన వ్యక్తం చేశారు. తమపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేసి తీసుకున్న భూములని వెంటనే డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు మంత్రి విడుదల రజని. గుంటూరు జిల్లా వినుకొండలో యూపీహెచ్సీని ప్రారంభించిన మంత్రి ఎక్కడ ఎంత బడ్జెట్ అవసరమో అంతే బడ్జెట్ సమకూరుస్తున్నారన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా 216 పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదించారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వాలో టెన్షన్ వాతావరణం ఉంది. గ్రామ శివారులో క్రషర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానికులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓని అడ్డుకున్నారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నేతన్నలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిర్వహించిన నేతన్నల ఆత్మీయ కలయిక సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన చేనేత కార్మికులకి భద్రత భరోసా కల్పించింది తమ ప్రభుత్వం అన్నారు. 4వ విడత నేతన్న నేస్తం కింద 1.22 కోట్లు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో ఎయిర్ గన్ కలకలం సృష్టించింది. అయితే టీఆర్ఎస్ నాయకుని హత్యకి కుట్ర పన్నినట్టు ఆరోపణలుచ్చాయి. దీంతో వల్లభనేని హరీష్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. గొర్రెలను కాపాడుకునేందుకే ఎయిర్ గన్ కొనుగోలు చేశారని ప్రాథమిక విచారణలో తేల్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోకివాడలో అక్కినేడి వారి చెరువుకి రైతులు ఏర్పాటు చేసిన కళింగ లాకులని తొలగించేందుకు అక్కడికి వచ్చిన ఇరిగేషన్ అధికారులని అడ్డుకున్నారు స్థానిక రైతులు. అధికారుల అనుమతితోనే లాకుల నిర్మాణం చేపడితే వాళ్లే వచ్చి తొలగించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపర్తి గ్రామానికి చెందిన రైతుల ఫిర్యాదుతో తొలగిస్తున్నామని చెప్పిన అధికారులు 2 గ్రామాల రైతులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో హై వోల్టేజ్ కరెంటుతో ఇబ్బందులు పడ్డారు స్థానికులు. ఒక్కసారిగా హై వోల్టేజ్ రావడంతో ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు దగ్ధమయ్యాయి. ఇందుకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణం అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ పై కొత్త యుద్ధం. ఇక మునావర్ షోకి ఢిల్లీలో అనుమతి రద్దు. మరోవైపు ఐటీ దాడులంటూ వచ్చే క్రిమినల్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటున్న పోలీసులు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ రేప్ కేసులో రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పెద్దమ్మ గుడి ఆవరణలో రేప్ జరిగిందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని ఆలయ ట్రస్ట్ సభ్యులు ఖండించారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పిఎస్లో పీజేఆర్ కుమారుడు విష్ణు ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్ లేకుండానే చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. హోంమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫ్లైఓవర్ ని ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీనే దీన్ని ఓపెన్ చేయాల్సింది. రాజాసింగ్ వ్యాఖ్యలు పాత బస్తీలో పరిణామాల నేపథ్యంలో వాయిదా వేశారు. ఇవాళ కేటీఆర్ ప్రారంభించాల్సి ఉన్నా ఆయన రాలేదు. బీహార్లో అవినీతి తిమింగలం విజిలెన్స్ దాడుల్లో చిక్కింది. ప్రభుత్వ ఇంజనీర్ సంజయ్ రాయ్ నివాసం నుండి 5 కోట్ల నగదుని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిషన్ గంజ్లోని సంజయ్ రాయ్కి చెందిన 3 నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు. కాంట్రాక్టర్ల నుండి సంజయ్ రాయ్ భారీగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. ఢిల్లీ నోయిడా సూపర్టెక్ జంట భవనాలని రేపు మధ్యాహ్నం 2:30 గంటలకి కూల్చివేస్తారు. కేవలం 12 సెకండ్లలో ఈ భారీ భవనాలు నేలమట్టం అవుతాయి. ఇందుకోసం నోయిడా అథారిటీ తన యంత్రాలని సమకూర్చాలని ఎడిఫైజ్ ఇంజనీరింగ్ అధినేత జిగర్ చద్దా సూచించారు. అరుణాచల్లో చైనా బుల్డోజర్లతో విరుచుకుపడుతుంటే కేంద్ర సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. దీనిపై పార్లమెంట్ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలన్నారు. చైనా విషయంలో బీజేపీ సర్కార్ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావటం లేదన్నారు ఓవైసీ. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అంటూ ఇళ్లలోకి వస్తారు, ఇళ్లని గుల్ల చేస్తారు. ఇలాంటి క్రిమినల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముంబై పోలీసులు కోరారు. ఇలా ఇళ్లలోకి వచ్చి పడుతున్న 4 సభ్యుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం పాత గాజువాక జంక్షన్ లో అలాంటి ఘటన జరిగింది. ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ రెడ్డిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఒక బస్సు రైట్ టర్న్ తీసుకుంటూ ఉండగా దాని వెనుక మరో బస్సు నేరుగా వచ్చింది. విధుల్లో ఉన్న సిఐ సత్యనారాయణ రెడ్డిని ఢీకొట్టింది. ఆయనకి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో మారాబాత్ ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. 137 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవం 2 ఏళ్ల కరోనా తరువాత ఈ రోజు నిర్వహించారు. ఒక నల్ల విగ్రహాన్ని, ఒక పసుపు రంగు విగ్రహాన్ని వేరువేరు ప్రాంతాల నుండి ఊరేగింపుగా తీసుకొచ్చారు. దుష్టశక్తులని తరమటానికి ఈ మార్బాత్ ఉత్సవాన్ని ఒక నాగపూర్లో మాత్రమే నిర్వహిస్తారు.